హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సీజన్ స్టార్ట్ అయింది. విత్తనాలు అయితే నాట్లు పెట్టుకున్నాము. నాట్లు పెట్టిన విత్తనాలని మనము గార్డెన్ బెడ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో గార్డెన్ బెడ్స్ అయితే రెడీ చేసుకోబోతా ఉన్నానన్నమాట. సో గార్డెన్ బెడ్ అంతా కూడా ఇప్పుడు లెవెల్ చేసేసుకున్నాము. ఇది ఓల్డ్ మట్టి అనమాట. గార్డెన్ బెడ్స్లో ఓల్డ్ సాయిల్ ఉంటే దాన్ని ఏమీ తీయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏమైనా ఈ వీడ్ ఉంటే అదంతా తీసేసి దానిపైన ఇదొకటి దొరుకుతుంది మనకి మార్కెట్లో. నేనైతే దీన్ని వీడ్ ప్రొటెక్టర్గా వాడేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే గ్రాస్ త్వరగా ఎక్కువగా పెరగదన్నమాట. ఇదిగోండి గార్డెన్ బెడ్లో ఆడ నుంచి ఇడికేసేసి దీనిపైన గార్డెన్ సాయిల్ వేసేసి మొక్కలు నాటు పెట్టేస్తాను అనమాట. సో వీడు పెరగడం వల్ల ఏంటంటే మెయిన్ మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని పెరగనీయకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఆ వీడు తీసేసుకుంటూ ఉంటుంది, మెయిన్ మొక్కలకి ఉండదు. సో అందుకనే నేను ఇలా ఎన్నో ఇయర్స్ నుంచి ఇలా చేసుకుంటున్నాను. నాకైతే వర్కౌట్ అయింది. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ అండి, బట్ నాకు వర్కౌట్ అయినవి అలా సింపుల్గా చేసేసుకుంటూ వెళ్తాను. చెప్పినంత ఈజీ అయితే కాదు, చాలా పని అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ బెడ్ అండ్ ఈ బెడ్ అక్కడున్న అన్ని బెడ్స్ చేసుకుంటూ వెళ్తున్నా అనమాట. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది, దాంతోపాటు టైం ఉంది. సో మనం సాయిల్ కొనుక్కొచ్చామన్నాను కదా, ఇదే సాయిల్. ఇప్పుడు ఒక్కొక్క బెడ్లో ఒక్కొక్క బ్యాగ్ సరిపోతుంది నాకైతే. సో ఇప్పుడు మనము దీన్ని తీసుకొని వెళ్ళి అక్కడ వేసేసుకుందాము. సో ఒక్కొక్క గార్డెన్ బెడ్కి అయితే ఒక్కొక్క బ్యాగ్ సరిపోతుంది నాకు. ఇప్పుడు దీన్ని లెవెల్గా అనేసుకొని ఈ మొక్కలన్నీ కూడా కొంచెం ప్లాన్డ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టామంటే ఏవైతే తీగ మొక్కలు ఉంటాయో అవి అసలు పెరగనీయమన్నమాట. సో అందుకే తీగ మొక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది, అన్నీ ఒకే దగ్గర పెట్టలేము. ఇప్పుడు వర్షాలు రాబోతున్నాయండి ఇక్కడ ఈ వీక్ అంతా. సో వర్షాలు రావడానికి ముందే గార్డెన్ బెడ్స్ రెడీ చేసుకుంటే మనం ప్రత్యేకంగా నీళ్ళు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో చూసారు కదా, నీట్గా రెడీ అయిపోయింది. ఇక దీంట్లో వీడు రాకుండా అస్సలు ఉండదని చెప్పను, కానీ సీజన్ ఎండింగ్ వరకు చిన్నగా వీడు స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మనం వేసిన కూరగాయల మొక్కలు ఆ వీడు పెరిగే లోపల కూరగాయ మొక్కలు హెల్తీగా పెద్దగా కూడా అయిపోతాయి అన్నమాట. వీడైతే అస్సలు రాకుండా ఉంటుంది, కానీ అదే 85-90% కూరగాయ మొక్కలు పెద్దగా అయ్యాక అప్పుడు వస్తుంది అన్నమాట చిన్నగా. సో ఇలా గార్డెన్ బెడ్ రెడీ చేసుకున్నాను. వర్షాలు లేకపోతే ఈ మట్టి అంతా స్ప్రే చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు వర్షాలు రాబోతున్నాయి కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఇదంతా చక్కగా తడిచి మొక్కలన్నీ మనం నాట్లు పెట్టుకునేడానికి ఈజీగా ఉంటుందన్నమాట. వీడి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పట్లో. సో ఇలా అన్ని బెడ్స్, ఇప్పుడు ఈ బెడ్ కూడా రెడీ చేయాలి మనము. నేను చేసిన తప్పు పని ఏంటంటే ఈ మెంట్ వేసాను అనమాట. ఈ మెంట్ ఎక్కడో ఒక దగ్గర వేస్తే ఇదంతా పాక్కుంది, నీళ్ళ మీద అంతా వచ్చేసింది. సో ఎవ్రీ ఇయర్ ఈ మెంట్ని కూడా తీసి పడేస్తుంటా. మెంట్ని ఇలా ఎప్పటికప్పుడు
తీసేయాలని చూస్తూ ఉంటాను, మర్చిపోతూ ఉంటాను. ఎవ్రీ 6 months కంటిన్యూస్గా పనిచేస్తాను కదా, అప్పుడు ఏమనిపించదు. ఇక ఇప్పుడు కొంచెం మళ్ళీ బ్రేక్ వచ్చిన తర్వాత ఈ గార్డెన్ వర్క్ చేయాలి అంటే కాస్త ఎక్కువగానే బాడీ పెయిన్స్ అనిపిస్తాయి స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ అలవాటు అయిపోద్ది మీకు. ఇది లాస్ట్ ఇయర్, ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది కనిపిస్తుందా మీకు? ఇది వేసి దీనిపైన మొక్కలు పెట్టుకున్నా. మళ్ళీ ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ అన్నమాట, అంతే. మనము ఈ మొక్కలు పెంచుకోవడానికి ఎంత మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుందో ఈజీగా ఏం కాదండి. ఒక్కొక్క బ్యాగ్ $10 ఉంటుంది. మళ్ళీ ఈ ఈ ఏదైతే షీట్ ఉందో దీనికి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్రతిదీ ఇది వచ్చేది ఎప్పుడు మళ్ళీ కాయగూరలు మనకి ఎప్పుడో ఆగస్టులో కానీ రావు. కాకపోతే ఏంటంటే మన ఇంట్లో పెంచుకున్న కాయగూరలు, మనం పెంచుకుంటున్న కాయగూరలు అని ఒక చిన్న ఇంట్రెస్ట్, ఒక చిన్న ఏమంటారు, ప్యాషన్, ఇంట్రెస్ట్, అన్ని రకాలు. కానీ నిజం చెప్తున్నా, ఆర్గానిక్ కూరగాయలు ఎంత ఏమన్నా చెప్పండి, ఆర్గానిక్ కూరగాయలే. టేస్ట్ మాత్రం భలే అద్భుతంగా ఉంటాయి. అవి తినేటప్పుడు మీరు చేసిన ఈ పనులన్నీ మర్చిపోతారు, అంత బాగా అనిపిస్తాయి. నలుగురికి పంచి పెడతాము, అన్నీ ఉంటాయి. మొక్కలైతే నేను ఈసారి కొనుక్కొచ్చా, కొన్నేమో నాట్లు పెట్టా, కొన్నేమో కొనుక్కొచ్చా. ఇట్లా అన్నీ జరిగినాయి అన్నమాట మన దగ్గర అయితే. ఇది కూడా చేయాలి, ఇప్పుడు క్లీన్ చేయాలి. సో నేనేం చేస్తున్నానంటే ఈ షీట్ ఇదంతా ఎక్కువ వేస్ట్ ఇవ్వకుండా ఈ బెడ్లో ఒక రకం కాయగూర వేసుకుంటా, తీగ మొక్క వేసుకుంటా అనమాట. సో ఈజీగా ఉండడానికి ఏం చేశానంటే హాఫ్ షీట్ మాత్రమే వాడి మిగతా హాఫ్ వదిలేసాను. ఇక్కడ ఏంటంటే ఈ గ్రాస్ కట్టర్ అనే ఒకటి ఏదో ఉంటుందండి మా దగ్గర. ఈ లాన్ పనులన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు, నాకు అస్సలు తెలీదు. అదేదో ఒకటి ఉంటుంది, గ్రాస్ కట్ అయిపోతుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి ఒక్కసారి ఇటు వేసినామంటే ఆ గ్రాస్ అంతా వెళ్ళిపోద్ది. చేతితో పీకాలంటే చాలా టైం టేకింగ్. సో ఇప్పటికైతే అందుకే సగమే వాడేస్తున్నాను. ఇప్పుడు వర్షాలు పడి ఈ మట్టి అంతా అణిగి ఆ మొక్కలు చక్కగా పెరిగేస్తాయి. ఇక్కడేమో మనం చక్కగా దాంతో వేసుకోవచ్చు. లేదు అంటే దీనిపైన కూడా జస్ట్ షీట్ వేసేసి పక్కన పెట్టచ్చు, ఈ వీడంతా పైకి రాకుండా ఉంటుందన్నమాట. సో చూస్తా, ఒక 2 days తర్వాత ఈ గ్రాస్ని నేను తీయలేను అనుకుంటే ఒక చిన్న షీట్ ఇక్కడ కూడా వేసేసుకుంటాను, వేసేసి పైన మట్టి వేసేస్తాను, అంతే. అక్కడ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇది ఒకటి ఇంకా తయారు చేయాలి, అదొకటి తయారు చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ హాఫే వాడుతున్నాను. ఇక్కడ అంత ఆకుకూర వేసానండి, అగో గంగవల్లి ఆకు వేసాను. ఇదంతా కూడా ఆకు వస్తుంది, అంతా మొలకలు ఎత్తేసాయి అనమాట. అందుకే ఇక్కడ కవర్ చేయట్లేదు. ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అంత ఆకుకూరలు నేను ఏం విత్తనాలు వేలే అవే సీడిపడి అదే మొలుస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే, అక్కడ సన్నగా ఏదైతే మొలకలు ఎత్తాయి ఇవంతా ఆకుకూర అనమాట, ఇవన్నీ వస్తున్నాయి. సో అందుకే దీన్ని ముట్టుకోవట్లేదు. దీంట్లో తోటకూర ఇంకేదో ఆకుకూరలు అయితే ఉన్నాయండి పుష్కలంగా. బచ్చలాకు ఇలాంటివి ఉన్నాయి దీంట్లో. సో చూసారు కదా, ఒకటి రెడీ అయిపోయింది, ఇంకొకటి చేద్దాం. 1 2 3 4 అయిపోయింది. మన బ్యాక్యార్డ్లో బెర్రీస్ చూపిస్తున్నా. వీటిని ఏమంటారు, ఏదో అంటారు అబ్బా, మల్బరీస్. ఎస్, పేరు మర్చిపోయినట్లయింది. అన్ని పిన్నులు ఉన్నాయి కదా, భలే ఉంటాయి,
తీయగా ఉంటాయి ఇవి, కాకపోతే చిన్న చిన్నవి. భూమిలో పాతేస్తే పెద్దవిగా వస్తాయి అన్నమాట. నాకేమో టెన్షన్ భూమిలో వేయాలంటే. అన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు. కరెక్ట్ ఇదే సీజన్ అండి, ఇక తర్వాత రావన్నమాట. ఎండాకాలం మొదలవుతూ ఉంటే కాయలు కనిపిస్తాయి. అక్కడ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ చెట్టు నిండా కాయలు అయ్యాయి. ఇవి చూడటానికి అన్ని పురుగుల్లాగా ఉన్నాయి, దూరం నుండి చూస్తే చిన్న చిన్న బగ్స్ లాగా ఉన్నాయి, కానీ బగ్స్ కాదు ఇవి. చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడడానికి. అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అనిపిస్తుంది. అందుకే నేచర్లోని కలర్స్ని, ఇవి న్యాచురల్ కలర్స్ కదా, వీటిని బీట్ చేయలేము అనిపిస్తూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అసలు ఇప్పుడు పూత సమయం కదా, చెట్టు నిండా పూత వస్తుంది. నేను ఇది సీడ్తో స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ మా ఇంట్లో యాపిల్స్ తీసుకొచ్చినప్పుడు సీడ్ వేసా. ఇప్పటికి ఇది వేయబట్టి ఇది మేబీ సెకండ్ ఇయర్ అనుకుంటా, నిజం చెప్పాలంటే గుర్తులేదు, బట్ ఇంట్లోకి వచ్చాకే వేశాను. సో చిన్న మొక్క నుంచి ఇంత పెద్ద మొక్క అయింది, భలే బుషిగా ఉంటుంది. సో సీడ్తో స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా 3 years పడుతుంది అనమాట కాయ అవ్వడానికి. సో వెయిటింగ్ కాయలు ఎప్పుడైతే అని. అందులో యాపిల్ మొక్క పెంచాలి అంటే బోల్డ్ అంత కేర్ అవసరం అండి యాపిల్ మొక్కకి. యాపిల్ మొక్క ఎలా అంటే అలా పెరిగే మొక్క అస్సలు కాదు, మనం బోల్డ్ అంత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది యాపిల్ మొక్కకి. అందులో రకరకాల యాపిల్స్ ఉంటాయి కదండి, దాంట్లో గ్యాలా యాపిల్ అయితే అసలు చాలా కేర్ అవసరము. ఇది మనం ఎవరైనా పెంచుకోగలిగే యాపిల్ మొక్కల్లో ఒక రకం వచ్చేసి గ్రీన్ యాపిల్ అంటారు కదా. ఎందుకంటే ఈ యాపిల్ మొక్కకి బోల్డ్ అని డిసీజ్ వస్తాయి, అవి రాకుండా వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదిగోండి మనం విత్తనాలు నాటుబెట్టంగా అన్ని మొలకలు వచ్చాయి చూడండి. చూస్తున్నారా, అన్ని మొలకలు స్టార్ట్ అయ్యాయి. దీంట్లో ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క టైంలో స్ప్రౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేట్గా స్ప్రౌట్ అయ్యేటివి బీరకాయ, త్వరగా స్ప్రౌట్ అయ్యేటివి సొరకాయ, చిక్కుడుకాయ, దోసకాయ ఇలాంటివి అన్నమాట. సో ఒక వారం రోజులైనా స్ప్రౌట్ అవ్వట్లేదు అనుకుంటే వెదర్ చల్లగా ఉందని అర్థము. వెదర్ చల్లగా ఉంటే స్ప్రౌట్ త్వరగా అవ్వవు. అందులో ఇక్కడ వెదర్ రాత్రులు చాలా చల్లగా అయింది. మొన్న ఒక 2 days విపరీతంగా చల్లగా ఉండే. సో స్ప్రౌట్ అవ్వడం కాస్త టైం తీసుకుంటాయి అన్నమాట. అసలు ఈ గులాబీలు ఎంత అందంగా ఉంటాయంటే, చిన్నప్పుడు ఇలాంటి హైబ్రిడ్ గులాబీ 5 rupees ఎంత ఉండేది, కొనుక్కొని మరీ పెట్టుకునే వాళ్ళం. మా అమ్మ ఇంటి ముంగిట వస్తే కొనేసి తల్లో పెట్టేవారు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే ఇంటి ముందు ఇంటి వెనక ఎక్కడ చూసినా ఈ గులాబీలే, ఎప్పుడు తల్లో పెట్టుకున్నదే లేదు. పెద్దయ్యాక అంటే గులాబీ మొక్కలు ఇంట్లో పెంచుకున్నాక ఏ రోజు కూడా తల్లో పెట్టుకోలేదు, కాకపోతే పూజకి బాగా వాడేస్తుంటాను. కానీ చూసారా అసలు భలే అందంగా ఉన్నాయండి, చూడ్డానికి మాత్రం కనువిందుగా ఉంటాయి. ఇది మొగ్గగా ఉన్నప్పటి నుంచి ఇగో చూడండి, ఇలా మొగ్గగా ఉంటే ఒక అందము, ఇది కాస్త విచ్చుకుంటుంటే ఇంకొక అందము, ఇలా కొంచెం విచ్చుకొని మొగ్గగా ఉంటే చాలా సూపర్ క్యూట్ ఉంటుంది, ఇది ఇంకొక సైజు. అలా ప్రతి స్టేజ్లో ఈ పువ్వులు ఎంత అందంగా కనిపిస్తాయో, ఇక పూర్తిగా విచ్చుకున్నాక పెద్దగా గ్రేట్ ఏం అనిపించవు, ఇలా ఉంటాయి అన్నమాట. కానీ ఇలా మొగ్గగా ఉన్నప్పుడు మాత్రం అసలు రకరకాలుగా భలే అందంగా కనిపిస్తూ ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట పువ్వులు. దీంట్లో చూసారు కదా 3 colors ఉన్నాయి, రెడ్, వైట్, yellow. భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి.